మాజీ మంత్రి హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే హరీష్ రావు తండ్రి గారు సత్యనారాయణరావు గారు ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకి తుది శ్వాస విడిచారు. కొంత అనారోగ్యంతో కొంతకాలం నుంచి బాధపడుతున్నప్పటికీ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతాల్లో తుది శ్వాస విడిచారు. ఇక్కడ ఏదైతే కోకాపేటకు సంబంధించి హరీష్ రావు ఇంటి వద్ద వారి తండ్రి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ ఇటు రాజకీయ పార్టీల నుంచి కూడా చాలామంది హరీష్ రావు తండ్రి మృతదేహాన్ని చూసి నివాళులు అర్పించడానికి భారీ ఎత్తున వస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కార్యకర్తలు నేతలు అందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను కూడా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది, నివాళులు అర్పించడం కూడా జరిగింది. దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కీలక నేతలు కూడా దీనికి సంబంధించి హరీష్ రావు గారి తండ్రి మరణం పట్ల వాళ్ళు తీవ్ర నివాళులు అర్పించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇంటి వద్ద ఉన్నాము. అదేవిధంగా ఇవాళ సాయంత్రం లోపు అంత్యక్రియలు కూడా జరుగుతాయంటూ కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత సమాచారం అయితే అంతా ఉంది. సో దానికి సంబంధించి ఇప్పటికే అంతా కూడా సిద్ధం చేశారు. మనం చూడవచ్చు అక్కడ పార్థివ దేహానికి సంబంధించి తీసుకెళ్లే వాహనం కూడా అక్కడ తయారు చేయడం జరిగింది, అలంకరించడం జరిగింది. సో హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. కన్న తండ్రి అనారోగ్యంతో చనిపోవడం, శోకంలో మునిగారని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారీ ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున హరీష్ రావు నివాసానికి చేరుకోవడం జరిగింది. సో చేరుకొని ప్రగాఢ సానుభూతిని నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రఘునందన్ రావు కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కూడా కీలక నేతలు కూడా రావడం జరిగింది. సో ఇవాళ సాయంత్రం 4 గంటల లోపల అంత్యక్రియలు కూడా పూర్తవుతాయి. ఏదైతే ఫిలింనగర్కి సంబంధించి మహాప్రస్థానంలో హరీష్ రావు గారి తండ్రి అంత్యక్రియలు కూడా అక్కడ జరుగుతాయని కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. సో క్లియర్గా చాలా బాధాకరమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుకి సంబంధించి సో కన్న తండ్రిని కూడా కోల్పోయాడు. గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే అనారోగ్యానికి గురయ్యారో, అదేవిధంగా వయసు మీద పడడంతో ఆరోగ్యానికి సంబంధించి తను కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందరూ తిరిగి వస్తారనుకున్నారు, కానీ సో ఇలా చివరికి ఇలా జరిగేసరికి పార్టీ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు ఇంట తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. సో అంతక్రియ కూడా అంతా కూడా సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ నివాసం నుంచి ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు కూడా జరుగుతాయని కూడా క్లియర్గా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్ రెడ్డి, కోకాపేట నుంచి.